హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ రాజేష్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. కేరళలోని త్రిశూర్లో మేముండే ఏరియాలో ఒక 2 రోజుల కిందట ఒక పూజా కార్యక్రమం అయిందనమాట. అది అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమము మా వీధిలో జరిగింది. సో అన్ని కాలనీలో చేస్తారనమాట ఈ పూజా కార్యక్రమము. మా వీధిలో కూడా జరుగుతుంటే నేను జస్ట్ చూడడానికని వెళ్ళాను ఆ పూజ ఎలా జరుగుతుందని. సో మామూలుగా కేరళలో పూజ అంటే తెలిసిందే కదా, మొత్తం దీపాలతో డెకరేట్ చేస్తారు. అరటి బోదలు, అరటి ఆకులతో ఫుల్ డెకరేషన్ ఉంటుంది. మొత్తం డెకరేషన్ అంతా ఆర్గానిక్ మెటీరియల్, ఆకులు లేదా వృక్షాలకు సంబంధించిందే వాడతారనమాట. సో ఆ పూజ సెటప్ అంతా చాలా బాగా నచ్చింది. అక్కడ నేను ఆ పూజా గదులు మొత్తం అరటి బోధలతో కట్టిన దాంట్లో ఒకటి చూసి చాలా షాక్ అయ్యాను. యాక్చువల్గా నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. అదేంటి ఈ పూజా కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్లో ఇది ఉండదు కదా అనిపించింది. వెంటనే నేను ఆ సర్ప్రైజ్ విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలన్నట్టు ఇంటికి వెళ్ళిపోయి కెమెరాస్ మొత్తం తెచ్చుకొని మొత్తం ఆ పూజా కార్యక్రమంతో షూట్ చేసేసి మీకు నేను సర్ప్రైజ్ ఏంటంటే మీకు చూపించాలని ఇంటెన్షన్తో మొత్తం షూట్ చేశాను. యాక్చువల్గా పూజ చాలా బాగా జరిగింది మొత్తం అయ్యప్ప స్వామి పూజ. నేను సర్ప్రైజ్ అయిన విషయం ఏంటో మీతో షేర్ చేసుకోవడానికని చేస్తున్నాను. సో ఆ సర్ప్రైజ్ విషయం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. స్టే ట్యూన్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం శరణం స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం శరణం స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం. ఓకే సార్. చూశారు కదా, ఇది మొత్తము పూజ తాలూకు టెంపుల్ సెటప్ అనమాట. ఇందులో మొత్తం ఆర్గానిక్గానే ఉంటుందన్నమాట. లైక్ అరటి పొదలతో, అరటి ఆకులతో ఇలాంటి వాటితోనే డెకరేషన్ చేస్తారు ఇక్కడ. సో ఇక్కడ మొత్తం మనకు కనపడుతున్నది 5 టెంపుల్స్. 5 మందిరాలలో ఒకటి మధ్యలో ఉండేది అయ్యప్ప స్వామి ఇదనమాట. 18 మెట్లు కూడా మీకు కనపడుతున్నాయి ఇక్కడ. 18 మెట్లతో అయ్యప్ప స్వామి మధ్యలో ఉంటున్నాడు. తర్వాత దుర్గమాత, ఇక్కడ భాగవతి లేదా సరస్వతి అని కూడా పిలుచుకుంటారు. తర్వాత ఇక్కడ ఉన్నది బాబా, వావర్ స్వామి అని పిలుస్తారు మన వాళ్ళందరూ. తర్వాత కొచ్చు కదుత్వ స్వామి అని కూడా ఇంకొక టెంపుల్ పెట్టారు సైడ్కి. తర్వాత కరిమల బుతుంగంగల్, తర్వాత కరిమల బుతంగంగల్, తర్వాత కరిమల బుతంగంగల్ అని చెప్పేసి ఇంకో టెంపుల్ ఉంది. ఇలా మొత్తం 5 టెంపుల్స్తో కంప్లీట్ డెకరేషన్ చేశారు. ఇలా ప్రతి ఏరియాలో జరుగుతుందన్నమాట. ప్రతి కాలనీలో జరుగుతుంది ఇలాగా. తర్వాత ఈ టెంపుల్ చూశారు.
മുക്തികളുണ്ടേ കാവികളുണ്ടേ രക്ഷിക്കണം ദേവാ അയ്യപ്പ ശരണം വിളിച്ചു വരുന്നവരാണേ ശരണം തരണേ അയ്യപ്പ ശരണം വിളിച്ചു വരുന്നവരാണേ ശരണം തരണേ അയ്യപ്പ ശരണന് തേടി വരുന്നവരാണേ അഭയം തരണേ അയ്യപ്പ ശരണന് തേടി വരുന്നവരാണേ അഭയം ഇഷ്ടപ്പെട്ടു അയ്യപ്പ നാമങ്ങൾ ഉരുവിട്ട് സ്തുതിച്ചു വരുന്നേ മോക്ഷം തരണേ അയ്യപ്പ നാമങ്ങൾ ഉരുവിട്ട് സ്തുതിച്ചു വരുന്നേ മോക്ഷം തരണേ അയ്യപ്പ ഭജനകൾ പാടി വരുന്നവരാണ് ശരണം തരണേ അയ്യപ്പ ഭജനകൾ പാടി വരുന്നയുടെ ഭക്തരാണ് നോക്കണം ദേവാ അയ്യപ്പ എന്നും നിന്നുടെ ഭക്തരാണ് നോക്കണം ദേവാ അയ്യപ്പ ശങ്കകളെല്ലാം അകറ്റിടൂ നീ ശക്തിരൂപനായി വളർന്നൊരു വീരാധീര അയ്യപ്പ മോഹിനി പുത്ര മോഹന രൂപം പൂണ്ടൊരു ദേവ അയ്യപ്പ മോഹിനി പുത്ര മോഹന രൂപം പൂണ്ടൊരു ദേവ ശരണം സ്വാമി ശരണം സ്വാമി ശരണം സ്വാമി ശരണം അയ്യപ്പ ശരണം അയ്യപ്പ ശരണം അയ്യപ്പ ശരണം കരുണാകരനെ കാരുണ്യം പുരിയണം ദേവ അയ്യപ്പ അഗസ്ത്യ പൂജിതനായി വിളങ്ങും അയ്യനെ കണ്ടുവരുന്നേ കാക്കണമപ്പ അയ്യപ്പ തിരുവേലി അയ്യനെ കണ്ടുവരുന്നേ കാക്കണമപ്പ അയ്യപ്പ തിരുവേലി ബാബരെ തൊഴുതുവരുന്നേ നോക്കണമപ്പ നോക്കണം ദേവ അയ്യപ്പ മണമണി തന്നെ അകവും പുറവും വരുന്നേ അയ്യപ്പ കോട്ടപ്പടിയിലെ പൂങ്കാവനം കടന്നു വരുന്നേ അയ്യപ്പ പേരൂർ തോടും താണ്ടി വരുന്നേ കാക്കണമപ്പ ఎలిఫెంట్ చూశారు కదా, ఈ ఏనుగు పేరు వచ్చేసి విశ్వనారాయణ. అంటే ఈ ఏనుగుకి చాలా ప్రసిద్ధి ఉంది. చాలా సుందరంగా ఉండే ఏనుగు. తర్వాత వచ్చేసి ఇది అంటే ఒక పెద్ద పెద్ద ఏనుగులు ఉంటాయి కదా, ఆ గ్రూపులలో ఇది కూడా ఒక ఏనుగు అనమాట. చాలా పెద్ద సైజులో ఉంది విశ్వనారాయణ.
నేను సర్ప్రైజ్ అయింది దీని గురించి అనమాట. ఈయన పేరు వావర్ బాబా అనమాట. ఇది వావర్ బాబా మసీదు. సో ఇలాంటి మసీదే ఇక్కడ ఈ పూజా గది దగ్గర కూడా కట్టారు. ఈ వావర్ బాబా గురించి చెప్పాలంటే చాలా రకరకాల కథలు చెప్తారు. ఒకటి నాకు నచ్చిన కథ ఏంటంటే, అయ్యప్ప స్వామి అడవిలో పులి పాల కోసం వెళ్ళే టైంలో ఈ వావర్ అనే బాబా అడవిలో ఉన్నాడనమాట. ఈయన పెద్ద విలుకాడు అనమాట, ఒక యోధుడు లాంటి అతను. అయ్యప్ప స్వామితో యుద్ధానికి దిగాడు. ఆ మధ్యలో అడవిలో ఇద్దరి మధ్య యుద్ధం జరిగిందంట. చివరికి అయ్యప్ప స్వామి గొప్పతనం తెలుసుకొని తనకి భక్తుడైపోయాడని చెప్తారు. ఇలాగా భక్తుడైపోయిన తర్వాత అయ్యప్ప స్వామి గుడిక ఇంప్రెస్ అయ్యి, ఎవరైతే భక్తులు నన్ను దర్శనానికి వస్తారో వాళ్ళు ముందుగా నీ దర్శనం చేసుకున్న తర్వాతనే నా దర్శనానికి వచ్చేటట్టుగా తనకి వరం ఇచ్చాడనమాట. అందుగురించే ఆయనకు కేరళలో ఇరుమలి అనే ఒక ప్లేస్లో, అంటే శబరికి దగ్గర అనుకుంటా, ఇరుమలి అనే ప్లేస్లో ఒక మసీదు కట్టారు. సో ఆ ఇరుమలి ప్లేస్లో మసీదుకి మన అయ్యప్ప స్వామి భక్తులందరూ అయ్యప్ప స్వామి దర్శించుకునే ముందర ఇక్కడికి వెళ్ళి ఇక్కడ వావర్ బాబాను దర్శించుకున్న తర్వాతనే వెళ్తారనమాట. ఈయనకి నైవేద్యం కింద మిరియాలు ఇలాంటివి గిఫ్ట్గా తీసుకెళ్తారంట. अंदर का वीडियो भी बनाओ, अंदर भी प्रोग्राम है, बना दिया. अभी लास्ट में अंदर का प्रोग्राम है.
అదేంటి ఇంత చిన్న విషయం కూడా తెలియదు అని చెప్పి నన్ను తిట్టొద్దండి. ఏదన్నా ఈ విషయం గురించి బాగా తెలిసిన వాళ్ళు ఏదన్నా ఉంటేనా ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్స్ రాయండి. వావర్ స్వామి గురించి మిగతా డీటెయిల్స్ కూడా. సో నాలా తెలియని వాళ్ళకి ఆ కామెంట్స్ చదువుకొని ఆ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. నాకు ఆ పూజలో ఏనుగు చాలా బాగా నచ్చింది, చాలా క్యూట్గా ఉంది, అది అంత సైజులో ఉండి కూడా. సో ఇది కేరళలో జరిగిన ఈ పూజా కార్యక్రమం విశేషాలు. సో ఇలాగా నేను ఇంకా మిగతా టెంపుల్స్ దగ్గరికి వెళ్ళి ఏదైనా పూజా కార్యక్రమాలు కానీ ఒక పెద్ద కార్యక్రమాలు అయితే అలాంటి షూట్ చేసి నేను యూట్యూబ్లో మీ ముందుకు తీసుకొస్తాను. ప్లీజ్ స్టే ట్యూన్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.